India has officially set a target to achieve a nuclear power capacity of 100 gigawatt by which year? భారతదేశం ఏ సంవత్సరం నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని అధికారికంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే 2037, 2027, 2050, 2047. సో ఇండియా 2047 కల్లా అణు విద్యుత్ సామర్థ్యంలో 100 గిగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం ఎంత సామర్థ్యం అంటే ఇండియాది 8.8 గిగావాట్స్. భారతదేశము ప్రస్తుతము అణు విద్యుత్ రంగంలో 8.8 గిగావాట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏంటి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్పు చేసి 100 గిగావాట్లు పెంచుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు అయితే కావాలో వాటన్నిటిని కూడా ఈ యొక్క మిషన్లో భాగంగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ అణు విద్యుత్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఏదైతే అణు విద్యుత్లో యూజ్ చేసేటువంటి యురేనియం ఏదైతే ఉంటుందో ఒక యురేనియం అణువు అనేది 100 టన్నుల బొగ్గుకి సమానము. సో దాని ద్వారా తక్కువ మొత్తంలో మనం ఎక్కువ విద్యుత్ అనేది ప్రొడ్యూస్ చేయవచ్చు. మరియు అణు విద్యుత్ ద్వారా పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, ఎటువంటి హాని అనేది కలిగించదు. దానివల్ల భారతదేశము అణు విద్యుత్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏదైతే ప్రజెంట్ భారతదేశము విద్యుత్ రంగం మొత్తం కూడా థర్మల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. సో థర్మల్ పవర్ అనేది ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగించడము లేదా ఏదైతే థర్మల్ పవర్లో యూజ్ చేసేటువంటి కోల్ ఏదైతే ఉంటుందో బొగ్గు, ఈ బొగ్గు అనేది కొంతకాలం తర్వాతకి అంతరించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మనం ఇంకా కూడా బొగ్గు మీదే ఆధారపడి విద్యుత్ అనగా ప్రొడ్యూస్ చేస్తే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం రావచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో భారత్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో పునరుత్పాదక ఎప్పుడు ఉండేటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 100 గిగావాట్ల అణు విద్యుత్తుని పెంచుకోవాలి అన్నటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకొని 2047 కల్లా ఈ లక్ష్యాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి అధికారికంగా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. సో దానిలో భాగంగానే భారతదేశము 2025, 2026లో గ్రీన్ ఎనర్జీ మిషన్లో భాగంగా బడ్జెట్లో కొంత మొత్తంగా యొక్క బడ్జెట్ని అలోకేట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 2047.